హాయ్ డియర్ టీచర్స్, గుడ్ మార్నింగ్. సో ఈరోజు మన కాన్సెప్ట్ రెండు విషయాలు అనేటువంటిది ఆన్లైన్లో ఎలా అప్లోడ్ చేయాలనేటువంటి చూద్దాం. అందులో నెంబర్ 1 ఏంటంటే బ్రేక్ఫాస్ట్. సో మనము యోగాంధ్ర రోజు బ్రేక్ఫాస్ట్ అనేటువంటిది పిల్లలకి రెడీ చేసాం. దానికి సంబంధించినటువంటి పిల్లల నెంబర్ని ఆన్లైన్లో అప్లోడ్ చేయడం ఎలా అనేటువంటిది ఒకటి. నెక్స్ట్ ఇంకొక విషయం ఏంటంటే మనం మెగా పీటీఎం రోజు పేరెంట్స్కి మీల్స్ అనేటువంటిది మనం ప్రొవైడ్ చేసాం. సో ఎంతమంది వచ్చారు, మనము ఎంతమందికి మీల్స్ అనేటువంటి ప్రొవైడ్ చేసామనేటువంటిది తెలుసుకోవడం మన ఈరోజు కాన్సెప్ట్. సో దీనికి గాను మనం చేయాల్సింది ఏంటంటే ఐఎంఎంఎస్ యాప్ అనేటువంటిది ఓపెన్ చేయాలండి. సో రెండు కూడా అందులోనే ఉంటాయి. సో అందులో పిఎం పోషన్, సో దీంట్లోకి వెళ్ళిన తర్వాత ఇందులో చూడండి. సో ఫస్ట్ మన బ్రేక్ఫాస్ట్కి సంబంధించి ఇన్ఫర్మేషన్ చూద్దాం. సో యోగాంధ్ర బ్రేక్ఫాస్ట్ అనేది కదా, సో అది ఓపెన్ చేయాలి. చాలా చిన్న టాస్కే. సో మాకు టోటల్ స్టూడెంట్స్ 38 ఆల్రెడీ మనకి ఇచ్చేసారు. సో నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అటెండెడ్, ఎంతమంది అటెండ్ అయ్యారు ఆ యోగాంధ్ర బ్రేక్ఫాస్ట్ అనేటువంటిది విషయం మనం అప్లోడ్ చేయాలి. సో నేను ఆల్రెడీ అప్లోడ్ చేసా. 35 మెంబర్స్ అటెండ్ అయ్యారు. నేను 35 కొట్టేశాను. నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అవైల్డ్, ఎంతమంది బ్రేక్ఫాస్ట్ చేశారు 35. సో కొట్టేసి సబ్మిట్ కొడితే ఇలా వచ్చేసిద్ది అనమాట. నేను ఆల్రెడీ సబ్మిట్ అనేటువంటిది కొట్టేశాను. ఓకేనండి. నెక్స్ట్ ఈ మెగా పీటీఎంకి సంబంధించి ఎంతమంది పేరెంట్స్ అటెండ్ అయ్యారు అనేటువంటి విషయాన్ని మనము ఇక్కడ ఎంట్రీ చేయాలి. ఎందుకంటే గవర్నమెంట్ తరఫున 6 రూపీస్ అనేటువంటిది ఈచ్ క్యాండిడేట్కి వస్తాయి కాబట్టి ఈ విషయాలు కూడా మనం హెచ్ఎం సర్వీసెస్లో అప్లోడ్ చేయాలి. సో ఫస్ట్ ఇది హెచ్ఎం సర్వీస్ ఉంది కదండి. సో మనం హెచ్ఎం సర్వీస్లోకి వెళ్ళాలి. ఈ హెచ్ఎం సర్వీస్లోకి వెళ్ళిన తర్వాత ఇందులో ఒకసారి కొంచెం కిందికి రండి. సో కిందికి వస్తూ ఉంటే దీంట్లో మనకు మెగా పీటీఎం 2.0 అనేటువంటిది ఒక బాక్స్ అనేటువంటిది చూడండి. మెగా పీటీఎం 2.0 దాన్ని ఓపెన్ చేయాలండి. సో ఓపెన్ చేశాక అక్కడ మన స్కూల్ ఐడి ఆల్రెడీ అక్కడే ఉండిద్ది. నెక్స్ట్ మన స్కూల్ నేమ్ ఉండిద్ది. సో డేట్ ఆఫ్ పీటీఎం కండక్టెడ్, ఎప్పుడు కండక్ట్ చేస్తారనేటువంటి విషయం కూడా ఉంది. నెక్స్ట్ నెంబర్ ఆఫ్ పార్టిసిపెంట్స్ అటెండెడ్ ఫర్ పీటీఎం. సో పీటీఎంకి అటెండ్ అయినటువంటి పార్టిసిపెంట్స్ ఎంతమంది. ఇది కేవలం పేరెంట్స్ యొక్క డీటెయిల్స్ మాత్రమేనండి, స్టూడెంట్స్ డీటెయిల్స్ కాదు. అవి ఆబ్వియస్గా ఆటోమేటిక్గా మనం ఆ రోజు వాటిని అప్లోడ్ చేస్తూ ఉంటాం కాబట్టి ఇది పేరెంట్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. సో ఆ రోజు మా స్కూల్కి సంబంధించి ఒక 30 మెంబర్స్ అటెండ్ అయ్యారు. సో నెక్స్ట్ చూడండి, మీల్స్ ప్రొవైడ్ చేశారా, ఎవరి చేత? మీల్స్ ప్రొవైడెడ్ బై స్కూల్ ప్రొవైడ్ చేసింది, మనమే కదండి మీల్స్ అనేటువంటి ప్రొవైడ్ చేసాం. నెక్స్ట్ చూడండి, నెంబర్ ఆఫ్ పార్టిసిపెంట్స్ మీల్స్ అవైల్డ్. సో ఎంతమంది మీల్స్ చేశారు. సో ఆబ్వియస్గా వచ్చిన వాళ్ళందరూ కూడా మీల్స్ అనేటువంటివి చేశారు. సో నెంబర్ ఆఫ్ ప్లేట్స్ యూటిలైజ్డ్ ఫర్ పార్టిసిపెంట్స్. సో ఇక్కడ మనం 30 మెంబర్స్ కొట్టంగానే ఆటోమేటిక్గా 30 ప్లేట్స్ అనేటువంటివి మనం యూజ్ చేసాము. కింద వాటర్ గ్లాసెస్. సో గ్లాసెస్ కూడా ఎన్ని వాటర్ అనేటువంటిది వాళ్ళే డిఫాల్ట్గా తీసుకున్నారు. సో డబ్బులు అనేటువంటిది తీసుకోవడం జరిగింది. సో ఈ విధంగా ఆటోమేటిక్గా వచ్చింది. సో దీన్ని మనము సబ్మిట్ అనేటువంటిది క్లిక్ చేయాలి. సో డీటెయిల్స్ సబ్మిటెడ్ సక్సెస్ఫుల్లీ. సో ఈ విధంగా మనము మెగా పీటీఎంకి అటెండ్ అయినటువంటి పేరెంట్స్ ఎంతమంది, సో యోగాంధ్ర డే నాడు పిల్లలు మార్నింగ్ సెషన్లో బ్రేక్ఫాస్ట్ ఎంతమందికి మనం అరేంజ్ చేసామనేటువంటి విషయాన్ని క్లియర్గా ఇందులో అప్లోడ్ చేస్తే ఆటోమేటిక్గా వాళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా మన ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి వెళ్ళిపోతాయి అన్నమాట. సో ఇదండి ఈ రెండింటిని మనం అప్లోడ్ చేసే విధానము. గుర్తుంచుకోండి. మళ్ళీ ఒక్కసారి డౌట్ ఉంటే సో మనము ఐఎంఎంఎస్ యాప్ ఓపెన్ చేస్తాం, పిఎం పోషన్ ఓపెన్ చేస్తాం. అందులో లాస్ట్ కాలమ్ మనకు యోగాంధ్ర బ్రేక్ఫాస్ట్ అనేటువంటి ఉంటుంది. సో ఇందులో అప్లోడ్ చేస్తాం. నెక్స్ట్ పైన హెచ్ఎం సర్వీసెస్లో ఇఫ్ యూ స్క్రోల్ డౌన్, కొంచెం మీరు స్క్రోల్ డౌన్ చేస్తే మెగా పీటీఎం 2.0 అని ఉండిద్ది. సో అందులో మనము డీటెయిల్స్ అనేటువంటివి ఎంటర్ చేస్తాం అనమాట. సో ఇలా మనము వీటిని ఆన్లైన్లో అప్లోడ్ అనేటువంటిది చేయాలి యాప్లో. సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజుకి సంబంధించి ఉన్నటువంటి అప్డేట్స్. ఓకేనా. సో థ్యాంక్ యూ. మళ్ళీ ఇంకో కాన్సెప్ట్తో ఏమైనా అప్డేట్స్ వస్తే మీకు తెలియజేస్తూ ఉంటాను. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.